ఓకే, మీరు చెప్పండి మ్యామ్. అంటే చాలా మంది ఎండలో తిరగాల్సిన జాబ్స్ కూడా ఉంటాయి, వాళ్ళకి ఏదైనా సజెషన్? సో ఎండలో బాగా తిరుగుతాం కదా, సో డీహైడ్రేషన్ ఎక్కువ అవుతుంది బాడీలో. సో అటువంటప్పుడు వాటర్ ఇంటేక్ ప్రాపర్గా తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం పాత సీజన్లో చలికాలంలో మనం బాగా బాడీలో ఏమంటారు డైజెస్టివ్ పవర్ స్ట్రాంగ్గా ఉంటుంది. అప్పుడు బాగా ఫ్యాట్ రిచ్ ఫుడ్స్ అవన్నీ బాగా బిర్యానీలు అన్నీ తినుంటారు. ఇంకా ఇప్పుడు లాస్ట్ మంత్ అంతా ఈ రంజాన్ కదా, నాన్ వెజ్లు కూడా బాగా తినుంటాం. సో కఫం ఎక్కువ బాడీలో అక్యుములేట్ అవుతుంది. ఈ సీజన్లో ఇప్పుడు ఎండలు స్టార్ట్ అయినప్పుడు ఆ వేడికి ఆ ఎక్సెస్ కఫం అంతా డైల్యూట్ అయ్యి ఎక్కువ మందికి వేడి జలుబు అంటాం కదా, నోస్లో రన్నింగ్ నోస్ ఉండటము, కొంచెం దగ్గు ఉండటం, రెస్పిరేటరీ ఇష్యూస్ కొంతమంది ఫేస్ చేస్తారు. ఎందుకంటే అది డైల్యూట్ అయ్యి బయటకు వచ్చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. సో అటువంటప్పుడు నేను ఏం చెప్తానంటే ఫుడ్లో కొంచెం ఈ సమ్మర్ అంతా కూడా ఈజీగా డైజెస్టివ్ సిస్టమ్ మీద ఈజీగా ఉండే ఫుడ్సే తినాలి, ఈజీగా డైజెస్ట్ అయ్యేవి. నాన్ వెజ్లు తగ్గించడం, ఆల్కహాల్కి వీటన్నిటికి దూరం ఉండటం, ఫ్యాటీ ఫుడ్స్, ఈ మైదా ఐటమ్స్, బేకరీ ఫుడ్స్ ఇవన్నీ కూడా చాలా తగ్గించాలి. పానీపూరీలు కూడా సో తగ్గించి కిచిడి ఇలాంటి పెసరపప్పు ఎక్కువ వాడుకోవటం. సో ఫుడ్లో మనం ఎక్కువ శుంఠి, జింజర్ అంటే అల్లము, శుంఠి లేదా మిరియాలు ఇవి యాడ్ చేసుకుని వండుకోవటం చాలా ఇంపార్టెంట్. సో ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు ఏమేమి చెప్పామో అవి ఉండేలాగా చూసుకుంటే మనం ఈ సీజన్లో కేర్ ఇలా తీసుకోవాలి. సో ఇలా తీసుకున్నప్పుడు ఇంకా అట్ ద సేమ్ టైం బయటకు వెళ్ళినప్పుడు మనకి ఎట్లాగో హెల్దీ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళు చెరుకు రసం తాగొచ్చు. నన్నారి, మా రాయలసీమలో ఎక్కువ నన్నారి షర్బత్ దొరుకుతుంది, 1-2 గ్లాసెస్ పర్ డే తాగొచ్చు. ముఖ్యంగా మజ్జిగ తాగాలి. సో ఆ డైజెస్టివ్ మనం చల్ల నీళ్ళు లేదా చల్ల వేవ్ తీసుకున్నా కూడా సమ్మర్లో డైజెస్టివ్ సిస్టమ్ చాలా కాంప్రమైజ్డ్ ఉంటుంది, లో ఉంటుంది, అంటే డైజెషన్ ప్రాపర్గా అవ్వదు. సో అటువంటప్పుడు చల్లవి తగ్గించి మనం ల్యూకోమ్ వాటర్ టెంపరేచర్లో ఉన్న అంటే రూమ్ టెంపరేచర్లో ఉన్న వాటర్ తాగడమే మంచిది అనిపిస్తాను నేను. సిన్స్ ఐఎమ్ వర్కింగ్ ఇన్ ప్రాక్టాలజీ, ఎక్కువ మంది కాన్స్టిపేషన్ ఆ ఇష్యూస్తో వస్తారు. ఎన్ని నీళ్ళు తాగినా ప్రాపర్ ఫుడ్ తీసుకున్నా, ఫైబర్ ఫుడ్ తీసుకున్నా కూడా ఈ సమ్మర్లో ఈ డిహైడ్రేషన్ మూలాన కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఎక్కువ అవుతాయి అనమాట. సో దాని సీక్వెన్స్ సమ్మర్ అవుతూనే పైల్స్, ఫిషర్ కేసెస్ ఎక్కువ మంది వస్తారనమాట. సో ఈ కేర్ తీసుకుంటే మనం ప్రాపర్గా ఫైబర్ ఒకటి, వాటర్ ఇంటేక్ ఒకటి, లైట్ ఎక్సర్సైజ్ ఎక్కువ కాకుండా జిమ్ అది ఎక్కువ చేసే వాళ్ళు కూడా కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. అంటే స్వెట్టింగ్ ఎంత వస్తుందో దాన్ని బట్టి వాటర్ తీసుకోవటం, లేదా మినరల్ లాస్, వాటర్ ఒక్కటే లాస్ అవ్వదు, మినరల్ లాస్ అవుతుంది. సో ఆ మినరల్ బ్యాలెన్స్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో హెల్దీ అంటే షుగర్ ఇలాంటి కంప్లైంట్స్ లేని వాళ్ళైతే కొంచెం బెల్లం కానీ ఏదైనా షుగర్ కానీ ఏదో ఒకటి మిశ్రీ ఇలాంటిది కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని బయట నుంచి వచ్చాక తాగితే మనకి అదైతే లాస్ ఉందో దాన్ని కాంపెన్సేట్ చేసినట్టు అవుతుంది.